హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అందరూ హాల్లో ఉండగా ఒక్కసారిగా డాక్టర్ వచ్చి ఎక్కడ పేషెంట్ ఎక్కడ అని చెప్పి లోపలికి రాగానే ఇక ఎవరు మీరు అని చెప్పి ఇక ప్రకాశం సుభాష్ అడ్డుకోనగానే ఇక్కడికి రమ్మని మాకు ఫోన్ కాల్ వచ్చింది, పేషెంట్ ఇక్కడే ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే ఇక వెంటనే రుద్రాని కిందికి వచ్చి నేనే అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసింది, ఇక కావ్య గురించే నేను వాళ్ళని రప్పించాను. కావ్య చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. మీ ఇంట్లో అందరినీ ఇక ఏ రకంగా బ్రతుకున్న మనుషుల్ని చంపే ప్రయత్నం చేస్తుంది. చచ్చిపోయే మనిషిని ఉన్నారని చెప్తుంది. అందుకే కావ్యకి ట్రీట్మెంట్ అవసరమని వీళ్ళని రప్పించాను. డాక్టర్ గారు ఇప్పుడే పేషెంటు కాస్త టైం పట్టేలా ఉంది, వెయిట్ చేయండి అనే లోపలే ఇక కావ్య అయితే బ్యాగ్ వేసుకొని లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇక కావ్యం చూసి ఇక వెంటనే డాక్టర్ కూడా వచ్చి ఏంటమ్మా ఏంటి నీ ప్రాబ్లం అనగానే ఎవరు మీరు, అయినా ఇక్కడ పేషెంట్లు ఎవరూ లేరు అని చెప్పి ఇక కావ్య అనగానే పేషెంట్ ఎవరు లేకపోవడం ఏంటి, నీకోసమే వచ్చారు డాక్టర్ గారు, అనవసరంగా గొడవ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకో, నీకే మంచిది అని చెప్పి రుద్రాణి అనగానే చూడండి రుద్రాణి గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నాకు కోపం వచ్చిందంటే నిన్న కంటే ఎక్కువ చేస్తాను, అప్పుడు మీరు ఇక తట్టుకోలేరు నన్ను అనగానే చూశారు కదా అన్నయ్య, ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అవసరం లేదేమోనని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ కావ్యలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మార్పుని గ్రహించి తనకి ట్రీట్మెంట్ ఇప్పించమని నేను ఇంట్లో రాజ్ మేనత్తగా కోరుకుంటున్నాను. రాజ్ ఆత్మ శాంతించేలాగా కనీసం ప్రవర్తించమంటున్నాను అనగానే ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది. ఒకవైపు ఇందిరాదేవి ఇక మరొక వైపు అపర్ణ అందరూ కూడా అలా చూస్తూ ఉంటే ఇక కావ్య మాత్రం చూడండి రుద్రాణి గారు, నా కోపానికి పరీక్ష పెట్టద్దు, మళ్ళా అదే మాట, మరొక్కసారి ఆయన చనిపోయారు అన్న మాట నోట్లోంచి వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అనగానే ఏం చేస్తావు, నిన్నట్లాగా చంపే ప్రయత్నం చేస్తావా, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అనగానే చాలు ఆపండి, ఆయన బ్రతికే ఉన్నారని మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీకే ట్రీట్మెంట్ కావాలి, మీరే ట్రీట్మెంట్ తీసుకోండి, డాక్టర్ గారు ఈమెను తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి అనగానే ఇక వెంటనే సుభాష్ వంక డాక్టర్ చూస్తూ ఉంటే ఇది మా ఇంట్లో ఒక సమస్య, ఆ సమస్యకి మీరు అవసరం లేదు, మీరు ప్రస్తుతానికైతే వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తూ ఉంటారు సుభాష్ అయితే. ఇక వెంటనే ఇక అందరూ కూడా సైలెంట్గా ఉంటే ఏంటమ్మా ఏంటి వదిన, అసలు మీరెవ్వరూ కూడా కావ్య గురించి పట్టించుకోరా, చూడు కావ్య, నాకు ట్రీట్మెంట్ అవసరమో లేదో పక్కన పెడితే ఉన్నాడని రాజ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఈరోజు కూడా రాజ్ కనిపించాడా, ఈరోజు కూడా రాజుని చూసావా అనగానే అవును చూశాను అని చెప్పి అంటుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ కావ్య వంక చూస్తూ ఉంటే చూడండి రుద్రాణి గారు, మీరు నాకు ఏమని ప్రూవ్ చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ అది ఎప్పటికీ జరగని పని. నా భర్త గురించి నాకు తెలీదా, నా భర్త భూమి మీద ఉన్నాడో లేదో ఆ మాత్రం నాకు తెలీదా, ఈరోజు చెప్తున్నాను వినండి, మా ఆయన బ్రతికే ఉన్నారు, త్వరలోనే ఆయన ఇంటికి వస్తారు అని చెప్పనగానే సరే నువ్వు అంటున్నట్టుగా నీకు ఏదీ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు ఉంది కావ్య, కాబట్టి ఈరోజు నేను రాజ్ మేనత్తుగా చెప్తున్నాను, రాజ్ ఉన్నాడని అంటున్నావు కాబట్టి రాజుని తీసుకొనిరా, అప్పుడు నేను నమ్ముతాను రాజ్ బ్రతికే ఉన్నాడని, లేదంటే రాజ్ చచ్చిపోయాడని నువ్వు ఒప్పుకోవాలి అనగానే చాలు, మరొక్కసారి ఈ మాట నోట్లోంచి రావద్దు, ఆయనని అందరి కళ్ళ ముందుకు ఎక్కడికే తీసుకుని వస్తాను, కరెక్ట్గా నెల రోజుల లోపలే ఆయనని ఇంట్లో అందరి ముందు నుంచో పెడతాను అని చెప్పి అంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా స్టన్ అయిపోతారు. అవును మీరందరూ విన్నది కరెక్టే, ఆయన బ్రతికే ఉన్నారు కాబట్టి నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా ఈ విషయంలో నేను గనక ఓడిపోతే ఈ ఇంటికి నేను రాను, ఇక ఎప్పటికీ రాను, ఆయన లేని చోట నేను ఉండలేను అని చెప్పి ఇక కోపంతో కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. అపర్ణ ఇందిరాదేవి మాత్రం చాలా సంతోషంగా ఇక కావ్య ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది. కావ్య ఏ రోజు కూడా రాజు విషయంలో అసలు లేడు అన్న మాటే నోట్లోంచి రానివ్వట్లేదు. ఎందుకో నాకు కావ్య మాట నమ్మాలనిస్తుంది అపర్ణ అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అత్తయ్య,
కావ్య చెప్పిన ప్రతి మాట నిజంలాగే అనిపిస్తుంది. కావ్య టైం అడుగుతుంది ఏంటి? నిజంగానే రాజుని చూసిందా? మరి చూసినప్పుడు తనతో పాటు ఇంటికి తీసుకురావాలి కానీ మరి ఆ రకంగా టైం ఎందుకు అడుగుతుంది అత్తయ్య గారు అనగానే, ఏమో అది కూడా మనం వేచి చూడాల్సిందే అపర్ణ. కావ్య తెలివిగలది, తెలివిగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిరాశ చెందొద్దు. రాజ్ బ్రతికే ఉన్నాడని నమ్మకాన్ని గుండెల నిండా నింపుకొని ఆరోగ్యాన్ని కాపాడుకో అపర్ణ అని చెప్పి అనగానే ఇక వెంటనే అందరూ కూడా ఇక రాజ్ బ్రతికే ఉన్నాడు అన్న ఆలోచనతోనే ఇక గడుపుతూ ఉంటారు. కావ్య మాత్రం చాలా పగడబందీగా రాజ్ విషయంలో ఆ అమ్మాయి అనామిక చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అసలు ఎవరది? దానికి ఆయనకి సంబంధం ఏంటి? ఆయనని మాయ చేసి ఎవరో చనిపోయిన సమాధుల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులని చెప్తుంది. అలాగే స్కూల్లోకి తీసుకెళ్ళి అక్కడే చదువుకున్నావని చెప్తుంది. లేనిపోనివన్నీ కూడా ఆయనతో చెప్పి ఆయనని మార్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కావ్య మాత్రం ఇక వచ్చినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటుంది. ఇక స్వప్న ఇక దూరం నుంచి కావ్య వంక చూస్తూ కావ్య అని చెప్పి గుమ్మం దగ్గర నుంచుంటుంది. ఇక వెంటనే స్వప్న వంక చూసి, ఏం కావాలక్క? నాకైతే పిచ్చి అయితే పట్టలేదు. మీ అత్త చెప్పినట్టు నాకేమీ పిచ్చి పట్టలేదక్క అనగానే, సారీ కావ్య, నేను ఆ మాట అనట్లేదే. రాజ్ గురించి నేను ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తాను. కానీ రాజ్ విషయంలో ఈ రకంగా జరగడం నిజంగా దురదృష్టం. అది మనం ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అనగానే, అక్క నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే, అదేనే నువ్వు రాజ్ని చూశానంటున్నావు కదా, ఆ విషయంలో నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే రాజ్ విషయంలో అప్పు అన్ని విషయాలు తీసుకొచ్చి అందరికీ చెప్పింది. కానీ నువ్వు మాత్రం ఆ రాజ్ బతికే ఉన్నాడు అంటున్నావు. మరి బ్రతికే ఉంటే ఎక్కడో ఉండే కంటే నీతో పాటు ఇంటికి రావాలి కదే, ఆ ఒక్క విషయం ఎందుకే మర్చిపోతున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పు కూడా అదే టైంలో వస్తుంది. ఇక కావ్యం చూసి, అక్క నన్ను క్షమించక్క, నేను మధ్యలోనే దిగిపోయాను. నీకు సహాయం చేస్తానని వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయాను. నాకు చాలా గిల్టీగా ఉంది అనగానే, ఏమీ గిల్టీ పడన అవసరం లేదు. వెళ్ళిన పని జరిగింది. నేను బావని కలిశాను అనగానే అప్పు ఇక స్వప్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అప్పు వచ్చి, ఏంటక్క నువ్వు మాట్లాడేది? ఈరోజు బావని చూసావా నువ్వు అనగానే, చూశాను, బావని చూశాను, బావ ఏ స్థితిలో ఉన్నాడో చూశాను అని చెప్పి బాధపడుతుంది కావ్య. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది అనగానే ఇక అప్పుడు చెప్తుంది మొత్తం కూడా కావ్య. ఇక ఆయన ఏదో భ్రమలో ఉన్నారు. ఆయన గతం అంతా మర్చిపోయాడే అప్పు, స్వప్నక్క అని చెప్పి ఏడుస్తుంది ఇక కావ్య. ఇద్దరు కూడా కావ్యని ఓదారుస్తారు. ఇక స్వప్న, ఏంటి అప్పు, కావ్య చెప్పినట్టుగా నిజంగా రాజ్ బ్రతికే ఉన్నాడు, ఆ తర్వాత గతం మర్చిపోయాడు అంటున్నాడు అంటుంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనగానే, లేదక్క, అక్క చెప్పింది కరెక్టే. అక్క ఊరికినే చెప్పదు కదా, అన్నీ కరెక్ట్గానే ఆలోచించి చెప్తుంది. అక్క జరిగింది చెప్పు. బావ గతం మర్చిపోయాడు కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయాడు. కానీ తనతో పాటు ఉన్నవాళ్ళు ఇంటికి తీసుకురావాలి కదా, ఇంటికి తీసుకురాకుండా అక్కడే పెట్టుకోవడం ఏంటి అనగానే, అసలు ఇదంతా ప్లాన్ చేసిందే ఆ అమ్మాయే. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొస్తుంది? తను చాలా తెలివిగలదిలా ఉంది. బావని తన గుప్పెట్లో పెట్టుకుంది. బావకి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి తన కళ్ళ ముందు పెట్టుకుందామని డిసైడ్ అయ్యింది. కానీ ఆ పప్పునేమీ ఉడకనివ్వను. త్వరలోనే బావకి గతం గుర్తొచ్చేలా చేసి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి కావ్య అంటుంది. ఇక అప్పు వెంటనే, అక్క ఇప్పటి వరకు బావ లేడు లేడు అని చెప్పి అన్ని కేసుల్లోనూ చూసి ఎక్కడా కూడా ఆన్సర్ దొరకపోయేసరికి బావ ఏమైపోడా అనుకున్నాను. కానీ బావ చిక్కుకున్నాడని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఎక్కడెక్కడ ఏమేం చేసిందో, ఏ రకంగా కొత్త యుగాన్ని ఇక స్టార్ట్ చేసిందో అదంతా కొల్లగొట్టేద్దాం. అప్పుడు బావ మొత్తానికి నిన్ను, ఇంటి కుటుంబాన్ని అందరినీ కూడా గుర్తుపడతాడు అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే స్వప్న, అదేంటి, అదెవరు? ఆ దరిద్రగొట్టు మొహంది నాకు కనబడాలి, దాని మొహం పచ్చడి చేస్తాను. ఇక రాజ్ని తనతో పాటు పెట్టుకొని లేనిపోని డాబులు పడుతుంటే నువ్వెందుకే ఊరుకొని వచ్చావు? దాన్ని 2 చెంపలు పగలకొట్టి రాజ్ని ఇంటికి తీసుకురావాల్సింది. నేను కూడా వస్తాను పదండి అనగానే, అక్క నాకు చేత కాక నేను 2 నిమిషాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేనండి మీ కళావతిని అని చెప్పి
చెప్పేలాగా లేరు బావా. ఇంకా నిజం చెప్పాలంటే ఆయనకి బలంగా మైండ్కి గాయం తగిలిందంట. దానివల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే కోమాలోకి వెళ్ళిపోతాడని డాక్టర్ చెప్పారే. అందుకనే నేను ఏమీ అనలేక వచ్చేసాను. కానీ వాళ్ళు ఎక్కడుంటారో మొత్తం అన్నీ చూసే వచ్చాను అని చెప్పి అనగానే, కోమాలోకి వెళ్ళడం ఏంటక్క అనగానే, అవును అసలు విషయం మర్చిపోయాను. డాక్టర్ గారు 6 నెలల కిందట ఇక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. ఇక బావ కోమాలో ఉన్నాడని చెప్పారే అప్పు అనగానే, అక్క నువ్వు ఏ విషయంలో విన్నావు? బావకి నీకు యాక్సిడెంట్ అయింది ఒక్కరోజే. అలాంటప్పుడు 6 నెలల కిందట ఇక బావకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అసలు ఎక్కడ నువ్వు చూసింది బావని? రేపు మనం హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్ని కలుద్దాం అనగానే, అవును నిజమే, ఆయనకి యాక్సిడెంట్ అయింది నాతో పాటు అయినప్పుడు 6 నెలల కిందట యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాడు. నేను ఆ విషయం అంత లెక్కలోకి తీసుకోలేదు. ఆయన గురించి ఎక్కువ బాధపడడం వల్ల ఆ విషయం మిస్ అయ్యానే అప్పు అనగానే, ఇక వెంటనే రేపు ఏ డాక్టర్ అయితే నువ్వు విన్నావో ఆ డాక్టర్ని చూపించు, వాడితో నిజాన్ని కక్కిస్తాను. అలాగే రాజ్ బావకి గతాన్ని గుర్తు చేసి మన ఇంటికి తీసుకొని వద్దాము. ఇక అనామిక ఇక ఆ యామిని సంగతి నాకు వదిలేసే, నేను చేస్తాను దాని పెళ్ళి అని చెప్పి ఇక అప్పు అంటుంది. మొత్తానికైతే ఇక యామిని ఇక రాజ్ విషయం ఇంట్లో అందరికీ కూడా చెప్పకుండా అప్పు కావ్య స్వప్న మధ్యనే పెట్టుకుంటారు మ్యాటర్ అంతా కూడా. ఇక మరుసటి రోజే కావ్య అప్పు కలిసి ఇద్దరు కూడా ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్తారు. స్కూల్ దగ్గర ప్రిన్సిపల్ని కలిసి అప్పు ఇక రాజ్ గురించి వివరాలు అడుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు మేడం, ఇక్కడ ఎవరు చదువుకోలేదు అనగానే, మరి ఆ మనిషి చదువుకున్నట్టు, ఆ మనిషి ఇక్కడ ఏదో అల్లరి పనులు చేసినట్టు అన్నీ చూసినట్టుగా చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఈ మనిషి లేడని చెప్తారు అనగానే, మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఇక నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నా చేతిలో బతికిపోయావు, లేదంటే ఈ పాటికి నా చేతులు నీ చంపలు పగలు కొట్టేవి. ఏంటి ప్రిన్సిపల్ అయ్యుండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఒక మనిషిని ఇక్కడికి తీసుకొని వస్తే అతను గతం మర్చిపోతే గుర్తు చేయాల్సింది పోయి గతాన్ని చిందరవందర చేసి లేనిపోని లోకాన్ని సృష్టిస్తారా అని చెప్పి అప్పు అనగానే, ఇక వెంటనే కావ్య, ఇగో ఈవిడే ఇక ఒక ఫోటోని చూపించి మరి చిన్నప్పుడు నువ్వు అని చెప్పి అతన్ని మాటలతో ఏమర్చారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఏంటమ్మా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనగానే, మీకు అర్థమైందని నాకు అర్థమైంది. మర్యాదగా ఈ వ్యక్తికి మీరు కావాలని ఇక్కడే చదివినట్టుగా సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు చెప్పండి, లేదంటే ఇప్పుడే తీసుకెళ్ళి లాకప్లో నా స్టైల్లో నేను పెళ్లి చేస్తాను అనగానే, ఇక వెంటనే భయపడిపోయి, అయ్యయ్యో అంత పని చేయకండమ్మా, ఈ స్కూల్ని ఎప్పటి నుంచో మేము రన్ చేస్తున్నాము. ఈ స్కూల్ గురించి ఒక్క బ్యాడ్ నేమ్ కూడా లేదు. ఏదో చిన్నప్పుడు యామిని ఇక్కడ చదువుకుంది కాబట్టి చిన్న ఫేవర్ చేయండి మేడం అని చెప్పి, ఇక తన లవ్ ఫెయిల్యూర్ అయిపోయి నేను చచ్చిపోతానని నా దగ్గర బాధపడింది. అందుకే ఏదో చిన్న కథ అల్లాను. ఆయనకి పెళ్ళయిందని కానీ భార్య ఉందని కానీ అతనికి ఒక లైఫ్ ఉందని కానీ నాకు తెలీదు. అతను ఏదో గతం మర్చిపోయాడు, తన్ని గుర్తు చేయాలంటే ఈ స్కూల్లో చదివినట్టు గుర్తు చేయమని చెప్పింది. అంతే తప్పించి నేనేమీ తప్పు చేయలేదమ్మా. కావాలంటే ఈ విషయాన్ని నేను ఎక్కడికైనా వచ్చి చెప్తాను అనగానే, అవసరం లేదు, ఎక్కడికో అవసరం లేదు, ఇదే విషయం మా బావకు చెప్పాలి అనగానే, చెప్తాను, నేను నిజంగా చెప్తానమ్మా, నేను నా స్కూల్ని ఏమి చేయకండి అని చెప్పి కాలా వేలపడుతుంది. ఇక వెంటనే అక్క ఈ ఒక్క సాక్ష్యం చాలు బావకెళ్ళి నిజం చెప్పడం కోసం అనగానే, లేదే అప్పు, అన్ని విషయాలు మనం క్లారిటీగా ఉండాలి, అప్పుడే ఆ యామినికి బాగా దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక అదే టైంలో డాక్టర్ గారు అయితే ఇక అందరినీ కూడా పేషెంట్లందరినీ చూస్తూ ఇక అప్పుడే లోపలికి వస్తాడు. ఇక వెంటనే అప్పు అయితే, డాక్టర్ని మీతో కొంచెం మాట్లాడాలి. అవును, 2-3 రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన వాళ్ళు 6 నెలల క్రితంగా కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా ఎందుకు చెప్తున్నారు మీరు అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారండి, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? 6 నెలల క్రిందట యాక్సిడెంట్ అయింది కాబట్టి కోమాలో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను అనగానే, వెంటనే ఇక కావ్య ఫోటోని తీసి 6 నెలల కిందట కోమాలో ఉన్న మనిషి నాతో పాటు మొన్న మధ్య ఈ భూత్ బంగ్లాలో దిగిన ఫోటోని చూపించి, ఈ ఫోటోలో ఎలా ఉంటారు అని చెప్పి చూపించగానే ఏమి మాట్లాడలేడు.
ఆయనేం మాట్లాడతాడు, డాక్టర్ పట్టా రాగానే ఇక డాక్టర్ లాగా బాగా ఫోర్స్ ఎక్కువైపోయి లేనిపోని విషయాలన్నీ తలదూర్చి డబ్బు కోసం ఏ కక్కుర్తి పనైనా చేస్తారు, కరెక్టేనా అనగానే ఒక్కసారిగా భయపడిపోతూ అది అది అనగానే షడప్, ఏందిరా బై, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, నువ్వు 6 నెలల క్రిందట యాక్సిడెంట్ అయింది, ఇక ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చావని చెప్పి మా బావ గురించి ఎందుకు అబద్ధాలు ఆడావు, నీతో అబద్ధాలు ఎవరు ఆడిచ్చారు, మర్యాదగా చెప్తావా లేదంటే ఇక్కడే పూడ్చిపెట్టమంటావా అని చెప్పి ఇక వెంటనే అప్పు కాలర్ పట్టుకోగానే అయ్యయ్యో అయ్యయ్యో వద్దు మేడం వద్దు, నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ యామిని, నా బెస్ట్ ఫ్రెండు, తను రాజుని చాలా సిన్సియర్గా ప్రేమించింది, ఆ ప్రేమని తను దక్కించుకోవాలని చిన్న నాటకం ఆడమంది. నిజానికి రాజ్ కూడా ఒకప్పుడు తన్ని ప్రేమించాడు, కానీ తను చాలా క్రూరంగా ప్రవర్తించడం వల్ల రాజ్ని వదిలేసి యామినిని వదిలేసి రాజ్ వెళ్ళిపోయాడు. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది, డ్రగ్స్కి అలవాటైంది, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ చేసుకుంది. తను ఒక విధంగా చెప్పాలంటే చచ్చి బతికింది అనుకోవాలి, కానీ తన గురించి నేను బాధపడ్డాను, తను నార్మల్ అయినందుకు సంతోషపడ్డాను. రాజ్కి తనకి పెళ్లి జరగాలని, ఇక రాజ్ తన వాడు అవ్వాలని నాకు చాలా బాధపడి చెప్పింది. ఒకప్పుడు యామిని ఫ్రెండ్నని యామినికి హెల్ప్ చేశాను అంతే, రాజ్కి పెళ్ళయింది కానీ ఇక మీరు భార్య ఉన్నారని కానీ నాకు తెలీదు అనగానే ఇక వెంటనే చూసావా అక్క ఆ యామిని ఎలాంటిదో అనగానే కావ్య వెంటనే అప్పు కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఆయనని టార్చర్ పెట్టింది, ఇక ఆయన్ని బ్రతకనివ్వకుండా ఇక ప్రతిరోజు టార్చర్ పెడుతూనే ఉంది, అందుకే ఆయన ఇక అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. ఈ విషయం మనకు తెలియదు కాబట్టి నాకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ చెప్పలేదు ఆయన, ఇక ఏదో చేసే ఉండొచ్చు, అందుగురించే ఆయన ఆ రోజు మార్నింగే ఇక నేను పక్కన చూసేసరికి లేరు, ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి ఆఫీస్కి కాల్ చేస్తే ఆఫీస్లో కూడా లేరు. ఆయన వచ్చేసరికి ఇంట్లో అందరూ ఆయన్ని నిలదీసి మమ్మల్ని హనీమూన్ పంపించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన చేతుల్లో ఒక కవర్ చూసానే అప్పు, ఏంటని అడుగుదామని లోపలే ఇక అప్పటికప్పుడే హడావుడైపోయింది. ఖచ్చితంగా ఈ యామిని ఏదో పంపించే ఉండొచ్చు అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి మొత్తం కూడా తీసి చూసేసరికి యామిని ఇక రాజ్కి కలిపిన ఫోటోలు మొత్తం కూడా చూస్తారు. అంటే నాకు ఇప్పుడు అర్థమైందక్క, ఇప్పుడు నిజంగా ఒక క్లారిటీ వచ్చింది, బావని ఈ యామిని సీరియస్గా ప్రేమించింది, ఇక సైకో కాబట్టి సైకో రకంగానే ప్రేమించుండొచ్చు, బావ రిజెక్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకునేసరికి బావని బెదిరించడానికి ఫోటోలు పంపించింది అందుకే అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పుకి కావ్యకి విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇక వెంటనే సరే మరి ఇక మనం ఆలస్యం చేయకూడదు, అసలే అది నార్మల్ ఆడది కాదని డాక్టర్ చెప్పారు కాబట్టి దాన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అని చెప్పి కావ్య అయితే ఇక డిసైడ్ అవుతుంది. ఇక ఇంట్లో ఫొటోస్ అన్నీ కూడా చూసి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం ఇక పగడబందీగా ప్లాన్ చేసుకుంటారు. ఇక అప్పుడే అపర్ణ ఆ విషయాలన్నీ కూడా చూస్తుంది. అపర్ణ వచ్చి కావ్య ఏం చేస్తున్నావు కావ్య, రాజ్ ఏమన్నా తప్పు చేశాడా, మరి రాజ్ జీవితంలో ఒక అమ్మాయి ఎలా ఉంది, నీ చేతుల్లో ఫోటోలేంటి, వాడు ఏం చేశాడు, వాడు ఎక్కడున్నాడు అని చెప్పి అపర్ణ ఇక బాధపడుతూ అనగానే అత్తయ్య గారు మీరేమీ కంగారు పడద్దు, ఆయన నిప్పు రాముడు లాంటి వ్యక్తి, ఆయన ఒకప్పుడు ఇష్టపడిన అమ్మాయి ఈ అమ్మాయి, కానీ అప్పుడు ఈ అమ్మాయిలో చాలా బ్యాడ్గా ఉండేసరికి తనని బాధ పెట్టేసరికి క్రూరమైన జంతువులాగా ప్రవర్తించేసరికి ఆయన ఈ అమ్మాయిని వదిలేశాడు, దానివల్ల ఇక అమ్మాయి అయితే ఇక ఆయన్ని ఏదో రకంగా దక్కించుకోవాలని నన్ను చంపాలని ప్లాన్ చేసింది, ఆ ప్లాన్లో భాగమే ఆయనకి నాకు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు కూడా మీరందరూ కూడా నేను పిచ్చిదాన్ని అనుకున్నారు, కానీ నిజానికి ఆయన ఆ అమ్మాయి దగ్గరే చూశాను అత్తయ్య, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనగానే అమ్మ కావ్య నేను నా కొడుకుని చూడాలి, నా కొడుకుని చూసే వరకు నా మనసు ఇక ఆరాటం పడుతూనే ఉంటుంది, దాన్ని ఏదో రకంగా చెప్పి వాడిని నా దగ్గరికి తెచ్చుకోవాలి, ఏ కొడుకు కూడా ఏ తల్లి స్పర్శ మర్చిపోడు, వాడు ఏ రకంగానూ మర్చిపోడు, నన్ను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాడు కావ్య అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక ఆంటీ ఇలాంటి సమయంలో మీరు
రావటం మంచిది కాదు అనగానే సుభాష్ వెంటనే వచ్చి చూడప్పు నేను అలాగే ఇక మీ అత్తయ్య ఖచ్చితంగా వస్తాము. మా కొడుకు అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాము. లేనిపోని వేషాలు వేసిందంటే నువ్వు ఆ అమ్మాయిని అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఇక సుభాష్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మరి పకడ్బందీగా ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఇక అప్పు అలాగే కావ్య సుభాష్ ఇక అపర్ణ కళ్యాణ్ మొత్తం కూడా వెళ్తారు కారులో. అప్పటికి ఇక రుద్రాని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది యామినితో. యామిని, నువ్వు ఏదోదో ప్లాన్ చేస్తున్నావు, కానీ కరెక్ట్గా ప్లాన్ చెయ్యి. ఇక్కడ నాకు నెల రోజులు గడువడిగింది. ఆ కావ్య సామాన్యురాలు కాదు. రాజుని ఏదో రకంగా గతాన్ని గుర్తు చేసి ఇంటికి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇక జీవితాంతం బాధపడాలి. ముందే చెప్తున్నాను, ఆ కావ్య సామాన్యురాలు కాదు అనగానే అందుకే కదా ఫారెన్కి టికెట్లన్నీ కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఆఫ్టర్నూన్కి మేము వెళ్ళిపోతున్నాము. రాజ్ గతాన్ని మొత్తాన్ని ఇక అబద్ధంగా చెప్పాను. రాజ్ మొత్తానికి మారిపోయాడు. తను ఇక ఈ హైదరాబాద్లో ఉండలేనన్నాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర తను ఉండలేనని ఇక ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని రాత్రంతా కూడా చాలా బాధపడ్డాడు. అందుకే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదని మార్నింగే టికెట్లు బుక్ చేసి ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాము. ఈ విషయం ఇక్కడతో సమాప్తమైపోయింది. ఆ కావ్య నెల రోజులు కాదు కదా, జీవితాంతం కూడా ఇక వెతుకుతూనే ఉండాలి ఆయన కోసం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఇక అమ్మయ్య, మొత్తానికైతే రాజ్ శాశ్వతంగా ఫారెన్ వెళ్ళిపోతే ఇక పూర్తిగా చచ్చిపోయాడని ఇక ఒప్పుకొని ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు కావ్య. ఇక పుట్టింటికే వెళ్ళిపోతుంది. నా కొడుకు ఎండి అయిపోతాడని సరదా పడిపోతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే వీళ్ళందరూ కూడా కారులో వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే ఇక యామిని వాళ్ళ తల్లిదండ్రులు యామినికి చెప్తూ ఉంటారు, ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించు బేబీ. రాజ్కి సంబంధించి వాళ్ళ వైఫ్ అన్నీ చూసింది అంటున్నావు. తన గనక ఇది అన్నీ కూడా నువ్వు చేసావని తెలిసిపోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనగానే నేను ఎలా వెళ్తాను మమ్మీ, ఇప్పుడే ఈ క్షణమే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి రాజ్ సారీ బావా మనం వెళ్దాం అనగానే వెళ్దాం యామిని అని చెప్పి రాజ్ కూడా ఫారెన్ వెళ్ళడానికి యామినితో ఒప్పుకుంటాడు. ఇక బయటికి అడుగు పెట్టే టయానికి కరెక్ట్గా ఇక కారు వచ్చి ముందుకు ఆగుతుంది. అప్పు కళ్యాణ్ అందరూ కూడా ఇక దిగి ఏమండి నేనండి మీ కళావతిని అని చెప్పి కావ్య వెళ్ళి రాజుని హక్ చేసుకుంటుంది. రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఇక అదే స్పర్శ అదే ఒక రకంగా అయిపోతాడు. నువ్వు ఎవరు? నా భార్యవా? నీ పేరు కళావతినా? నేనేంటి నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ నువ్వు నన్ను పట్టుకుంటే నాకు ఏదో తెలియని అని చెప్పి కళ్ళు తిరిగిపోతాయి రాజ్కైతే. ఒక్కసారిగా ఏమండి అనగానే ఎంతలోనే వెనక నుంచి అపర్ణ వచ్చి నాన్న రాజ్ నేను రాని అమ్మని అనగానే ఏంటి మీరందరూ ఎవరు? మా బావని పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నారు, ముందు పక్కకు తప్పుకోండి, మేము వేరే చోటకు వెళ్ళాలి అని చెప్పి ఇక యామిని అంటూ ఉంటే అప్పుడే ఎక్కడికి వెళ్తావు, ఇంకా చాలా ఉంది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఫారెన్ చెక్కేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా నుంచొని చెప్పిన ప్రతి మాటకి నీవు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే అనగానే నా బావని పట్టుకొని నాకు క్లారిఫికేషన్ ఇమ్మంటావేంటి? ఎంత నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా నా బావ కావాలంటే పాస్పోర్ట్ చూడండి, నన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, అతను నా బావ, చెప్పు మమ్మీ చెప్పు డాడీ అనగానే వెంటనే వాళ్ళిద్దరు కూడా అవును ఆయన మా మేనల్లుడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అనగానే అపర్ణ కావ్య మాత్రం రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ని ఇక పిలుస్తూనే ఉంటారు. ఇక అప్పు అయితే చాలు ఆపండి, ఎన్ని లేనిపోనివన్నీ కూడా సృష్టించేసినంత మాత్రాన మనుషులు మీ వాళ్ళు అయిపోరు. ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఒక మనిషిని పెట్టి ఫేక్గా అన్నీ చెప్పించారు. తర్వాత డాక్టర్కి కూడా నువ్వు ఏదో మాయ చేసి డాక్టర్ చేత కూడా ఏవేవో చెప్పించావు. అవన్నీ కూడా అబద్ధాలని మొత్తం ప్రూవ్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు, మా బావని మాతో పంపించి మర్యాదగా సరెండర్ అయిపో అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ వచ్చి నాన్న రాజ్ నేను మీ అమ్మని, నేను నీకోసం ఎంతగానో తెప్పించాను రా కన్నా అని చెప్పి ఏడుస్తూ అనగానే ఒక్కసారిగా మెలకువలోకి వస్తాడు రాజ్. మమ్మీ కళావతి అని చెప్పి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.
సారీ కళావతి, సారీ. నేను గుర్తుపట్టలేను, పట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడైనా నువ్వు మమ్మీ అందరూ గుర్తుకు వచ్చారు. ఇదిగో ఈ బ్రహ్మ రాక్షసి నన్ను ఇక ఈ స్థితికి తీసుకొని వచ్చింది అని చెప్పి రాజ్ మొత్తం వ్రతం మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఇక ఏమి చేయలేక యామిని, రాజ్, ఏమిటి రాజ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించావు. మధ్యలో వచ్చిన ఈ ఆడదాని కోసం నన్ను రాక్షసం చేస్తావా? నువ్వంటే నాకు ఇష్టం రాజ్, నన్ను అర్థం చేసుకోండి. ఆంటీ, దయచేసి మీకు ఇష్టం లేని పెళ్ళి ఈ అమ్మాయితో చేశారు. ఇప్పుడైనా మీ అబ్బాయి పక్కన నన్ను పెట్టి పెళ్లి చెయ్యండి అని చెప్పి అపర్ణని ఒక సైకోలాగా బ్రతిమలాడుతూ ఉంటుంది యామిని. ఇక చాలా కోపంతో అపర్ణ ఒక్కసారిగా చంప చెళ్ళుమని కొడుతుంది యామినిని. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు ఆడపుట్టుగైనా పుట్టింది. నా కొడుకుని చంపాలని ప్రయత్నించి అది సాధ్యం కాక వాడు గతం మర్చిపోతే ఆ గతం మర్చిపోయే విషయాన్ని అడ్డం పెట్టుకొని వాడిని సాధిస్తావా? వాడు లేడని కుమిలిపోతూ ఉన్నాము. వాడి గురించి ఎంత బాధపడుతున్నామో నీకేం తెలుసు? నీలాంటి సైకోలకి నా కొడుకుని ఎందుకు ఇస్తాను? బంగారం లాంటి నా కోడలు ఉండగా నిన్నెందుకు ఇంటి కోడలను చేసుకుంటాను అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఇక ఒక్కసారిగా ఇక సిగ్గుతో తలదించుకొని ఇక యామిని తల్లి ఉంటుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చి, అమ్మ, నిజంగా కరెక్ట్గా చెప్పారు, నా కూతురు సైకోనే, అందుకే దీనికి 2 సంవత్సరాల కాలం ట్రీట్మెంట్ అని ఫారెన్లోనే ఉంచాను. కానీ దీనికి ఏ ట్రీట్మెంట్ కూడా ఇక దీని ప్రవర్తనకి పట్టలేదు అని చెప్పి అంటూ ఉంటే, చూడండి, కనగానే తల్లిదండ్రులు అయిపోరు, పిల్లల్ని కూడా కరెక్ట్ దారిలో పెంచాలి. నా కొడుకు కోడల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిన ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. అప్పు, ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉంటే ఇంకా ఎన్నో జీవితాలు నాశనం చేస్తారు. అరెస్ట్ చేయమ్మా అని చెప్పి సుభాష్ అంటాడు. నాన్న రాజ్ అని చెప్పి ఒకవైపు సంతోషంతో రాజ్ని హక్ చేసుకుంటాడు సుభాష్. కళ్యాణ్ వచ్చి అన్నయ్య అనగానే కళ్యాణ్ అని చెప్పి అందరినీ గుర్తుపడతాడు. ఇక వెంటనే లేచి కావ్యని పట్టుకొని, కళావతి, నేను భయం వేసింది, ఏమైపోయావా అని ఒక్కసారిగా నా కళ్ళల్లో నువ్వే మెదిలావు. నాతో పాటు వచ్చి నిన్ను నా చేతులారా నా వల్ల నీ ప్రాణాలు పోయాయేమోనని కళావతిని అరుస్తూనే ఉన్నాను అని చెప్పి రాజ్ యాక్సిడెంట్ రోజు జరిగిన విషయాలన్నీ పోవడం ఇక గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా యామిని దగ్గరికి వస్తాడు. యామిని చాలా కోపంతో సీరియస్గా చూస్తూ ఉంటే ఒకే ఒక్క చెంప దెబ్బ కొడతాడు. జీవితంలో ఎప్పుడూ నీ మొహం నాకు చూపించద్దు యామిని, అసలు నువ్వు నాకు ఇంకొకసారి కనబడినా నీ ప్రాణాలు దక్కవు అని చెప్పి ఇక రాజ్ అంటాడు. ఇక అప్పు అయితే, పద, ఇంకా ఏంటి చూస్తున్నావు? మర్యాదగా నీకు నువ్వే వచ్చి జీబు ఎక్కితే బాగుంటుంది, లేదంటే ఈడ్చుకొని వెళ్ళి ఆ జీబులో పడేస్తాను అని చెప్పి అనగానే, మీకెందుకమ్మా శ్రమ, నేనున్నాను కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు, పద, వెళ్ళి కూర్చొని మనిషిగా మారు, జీవితంలో ప్రేమ, పెళ్ళి ఇవన్నీ పక్కన పెడితే మానవత్వం తెచ్చుకొని మనిషిలా మారు యామిని అని చెప్పి ఇక సొంత తండ్రే గడ్డి పెడతాడు యామినికి. ఇక అక్కడి నుంచి దుగ్గిరాల ఇంటికి రాజుని తీసుకొని అపర్ణ, సుభాష్, కావ్య అందరూ కూడా బయలుదేరుతారు. రాజుని చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అపర్ణ. ఇక ఇంటి ముందే దిష్టి తీసుకొని రెడీగా ఉంటుంది ఇక ఇందిరాదేవి. ఏంటమ్మా అపోహలో ఉన్నావా? కావ్య నీ కొడుకుని నీ మనవడిని తీసుకొని ఇంటికి వస్తుందని ఊహిస్తున్నావా? ఎందుకమ్మా అనవసరంగా కావ్యకి పట్టిన పిచ్చి మీ అందరికీ పట్టిస్తుంది. ఈ రోజుతో దాని గడువు పూర్తి అయిపోయింది. అది ఖచ్చితంగా ఈరోజు ఈ ఇంటి గడప తొక్కదు, అది రాదు అనగానే, చాలు ఆపు అని చెప్పి అపర్ణ అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రుద్రాణి, రాజ్, కావ్య ఇద్దరు నడుచుకుంటూ వస్తే, నా కొడుకు నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టే టైంలో అపసకిన పక్షిలాగా మాట్లాడావంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతావు రుద్రాణి అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్కి ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి రప్పిస్తుంది. కావ్య రాజుని తీసుకురావటం, రాజ్ అందరినీ చూసి పిన్ని, బాబాయ్, స్వప్న అని అందరినీ పలకరించడం, వాళ్ళందరూ రాజుని ఇక చాలా ఆప్యాయంగా మాట్లాడడం తట్టుకోలేదు. ఏంటి పిన్ని, ఏంటి అలా చూస్తున్నావు? నేను బ్రతికి ఈ రకంగా ఇక్కడికి వచ్చానంటే కారణం మీ కోడలు కావ్యనే. కావ్య లేకపోతే నేను ఈరోజు లేదంటే నేను ఏ ఫారెన్కో వెళ్ళిపోయేదాన్ని. శాశ్వతంగా మీ అందరి దృష్టిలో నేను చనిపోయి ఉండేవాడిని అని చెప్పి అనగానే ఇక రుద్రాణి అయితే అందరి ముందు బాగోక, రాజ్ నువ్వు బ్రతికి ఉన్నావని కావ్య చెప్తూ ఉంటే
ఏంటో అనుకున్నాను, నిజానికి కావ్యని గెలిచింది అనగానే చాలా ఆపండి అని చెప్పి కావ్య ఒక్కసారి గట్టిగా అరుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. రుద్ర నేను దగ్గరికి వచ్చి చంప చెళ్ళుమని కొడుతుంది. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఆ యామునికి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ చెప్పి జీవితాంతం ఆయన చనిపోయినట్టుగా ఇక్కడ చేసి నీ కొడుకుని ఎండి స్థానంలో కూర్చోపెడతాననుకుంటున్నావు. ఇక జీవితాంతం ఇంట్లో అందరూ కూడా ఆయన లేరని పిచ్చి వాళ్ళు అయిపోయేలాగా చేద్దామనుకున్నావు కదా అనగానే, ఏం మాట్లాడుతున్నావు? రాజ్ గురించి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. అయినా నేను అలా మాట్లాడానని ఎవరు చెప్పారు అనగానే ఇక స్వప్న వచ్చి నేనే, నువ్వు కావాలని ప్రతిరోజు మా అక్కని మా చెల్లిని ఏదో ఒకటి అంటుంటే నాకు డౌట్ వచ్చింది. అసలు ఎవరికి లేని బాధ నీకేంటని నీకు తెలియకుండానే ఇక నేను నీ రూమ్లో మైక్ పెట్టాను. నువ్వు పాడిన మాట ప్రతి మాట నాకు వినపడేలాగా అది నాకు ప్లస్ పాయింట్ అయింది. మా చెల్లికి చెప్పాను. అందుకే మొత్తం విషయం తెలుసుకొని చివరాఖరికి నిన్ను ఈ రకంగా చెంప చెల్లుమనిపించింది. ఇంకా ఆలోచిస్తావేంటి? మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే అప్పు చేత సంఖ్యలు వేయించి జైల్లో పట్టిస్తాను అనగానే అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అయిపోతారు. రుద్రాని ఇంటిలోనే ఉండి పిన్నింటి వాసాలు లెక్క పెడుతూ రాజుని చచ్చిపోయాడని చెప్పి ఈ ఆస్తంతా కొట్టేయడం కోసం యామినితో చేయి కలిపిందన్న నిజాన్ని తెలుసుకొని ఇక రుద్రాణిని చితకబాతుంది. ఇక రుద్రాణిని ఇక బాగా కొట్టు పెడుతుంది అపర్ణ, అలాగే ఇందిరాదేవి. ఇక దెబ్బలు తట్టుకోలేక తనకు తనే బయటికి వెళ్ళిపోతుంది రుద్రాణి. చూస్తాను, మీ అందరి అంతూ చూస్తాను, నన్ను ఇంట్లో నుంచి కొట్టి పంపించేస్తారా చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రుద్రాణి. రాహుల్ మాత్రం ఇంట్లోనే ఉంటాడు. నేను నీతో రాను మమ్మీ, నాకు నా కూతురు నా భార్య నాకు ముఖ్యం అని చెప్పి రాహుల్ కూడా చివరాఖరికి రుద్రాణిని వదిలేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.